వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులు రైతాంగాన్ని సర్వనాశనం చేసే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై సంతకం చేయొద్దని కోరుతూ గ్రామాన రైతులతో కలిసి గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి లేఖలు రాయడం జరిగింది. 22వ తేదీ అన్ని మండలాలు జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారని, అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రధాని మంత్రి మోడీ ట్రంపుల దిష్టి బొమ్మలను దహనం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీలో ఎస్కేఎం మరియు ట్రేడ్ యూనియన్ల జనరల్ బాడీ సమావేశాలు జరగనున్నాయి. ఈ పిలుపును అన్ని జిల్లాలో అమలుకు పూనుకోవాలని, అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమితిలోని సంఘాలన్నీ సమావేశం జరుపుకొని కార్యక్రమం రూపొందించుకొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కె కేశవరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు, మల్లాడి ఎలమండరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు, ఎస్వివి సత్యనారాయణ కిసాన్ సంఘటన రాష్ట్ర కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్వివి సత్యనారాయణ, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని. 22వ తేదీన దేశవ్యాప్తంగా రైతాంగ ఆందోళన పిలిపించింది ఎస్కేఎం. అమెరికా తోటి మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం దేశంలో ఉండేటువంటి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని పూర్తిగా దెబ్బతీసే వైపుగా, రైతుల యొక్క ప్రయోజనాలని నాశనం చేసే వైపుగా మొదటి నుంచి కూడా అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా విధానాలని అమలు జరుపుతూ వచ్చింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అని చెప్పి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా దేశ ప్రజలకు తెలియజేయకుండానే పూర్తిగా రహస్యంగా ఉంచి మొత్తం ఈ రోజు ఈ నెల 24వ తేదీన మొత్తం అమెరికాలో ట్రంప్ మన దేశ ప్రధాని మోడీ గారు కలిసి దాని మీద సంతకాలు చేసి మొత్తం దాన్ని అధికారికంగా ఒక ఒప్పందాన్ని చేసే పరిస్థితుల్లో సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా 22వ తేదీన దేశవ్యాప్తంగా ఎస్కేఎం రైతాంగ ఆందోళనకు పిలుపునిచ్చింది. మొత్తం దేశంలో ఉండేటువంటి వ్యవసాయాన్ని, రైతుల యొక్క ప్రయోజనాల్ని నాశనం చేసే వైపుగా ఈ ఒప్పందం ఉంటుంది. ఇప్పటికే మన రాష్ట్రంలో చూస్తున్నాం, పత్తి రైతులు కానీ, పొగా రైతులు కానీ, ఇతర పంటలు పండించే రైతులు కానీ, మిర్చి రైతులు కానీ సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేక ఈ రోజున ఆందోళన బాటలో అనేక జిల్లాల్లో ఆందోళన సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు ట్రేడ్ ఒప్పందం అనేది అమల్లోకి వస్తే మొత్తం వ్యవసాయం పంటలు వేసే పరిస్థితి అనేది ఉండదు. దేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని అంతా కూడా మొత్తం కార్పొరేట్ వ్యవస్థకి, సామ్రాజ్యవాద రథచక్రాలకి కట్టివేసే వైపుగా ఈ విధానాలు అమలు జరుగుతాయి. ఫలితంగా దేశంలో ఉండేటువంటి రైతాంగం పంటలు వేయలేని పరిస్థితుల్లో ఈ దేశం భవిష్యత్తులో మొత్తం పంటలు లేకపోవడం వల్ల ఆహార అభద్రతను కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేశ ప్రజలు తిండి గింజలు కొనాలంటే ఈ రోజున్న ధరల కంటే దాదాపు 4-5 రెట్లు ఎక్కువ ధరలతోటి కొనాల్సిన పరిస్థితులు నెట్టపడతారు. కాబట్టి ఇది కేవలం రైతాంగం యొక్క సమస్య కాదు, గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క సమస్య కాదు, దేశ ప్రజల సమస్యగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు 22వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో జరుగుతున్నటువంటి రైతాంగ ఆందోళన విజయవంతం చేసే వైపుగా మొత్తం రైతు సంఘాలు, మద్దతునిచ్చేటువంటి ప్రజా సంఘాలను కూడా పూనుకోవాలని చెప్పి ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. ఈ నెల 24వ తేదీన అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద భారత ప్రభుత్వం సంతకాలు పెట్టబోతూ ఉంది. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పటికే సంయుక్త మోర్చా సంఘాలన్నీ కూడా వ్యతిరేకించినాయి. ఆ అగ్రిమెంట్ మీద అమల్లోకి వస్తే అమెరికా నుంచి స్వేచ్ఛగా పన్నులు లేకుండా దిగుమతి అయ్యేటువంటి వ్యవసాయ ఉత్పత్తులతోటి మన రైతాంగం తీవ్రమైన నష్టపోతారు. 11 కోట్ల మంది రైతాంగానికి నష్టం కలుగుతుందని అంచనా, 8 కోట్ల మంది పాడు చేసుకునే రైతులకి నష్టం కలుగుతుందని అంచనా, 5 కోట్ల మంది చెరుకు రైతులకి నష్టం కలుగుతుందని అంచనా. మొత్తంగా చూస్తే అమెరికా నుంచి వచ్చి పడేటువంటి దిగుమతులు మన వ్యవసాయ మార్కెట్ని కబళించి వేస్తాయి. ఇప్పటికే గత 2 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రంలో చూస్తే మొక్కజొన్న రైతులు కొనే దిక్కు లేక అయిన కాడికి అమ్ముకున్నారు. మామిడికాయల రైతులు ఇప్పుడు పారబోసుకుంటున్నారు చిత్తా జిల్లా అంతా. పొగాకు కొనే దిక్కు లేక ముఖ్యమంత్రి గారు 200 మంది కొనమన్నప్పటికీ 150 రూపాయలు కొనకుండా నో బిడ్ పెట్టుతూ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ రకంగా రైతు పండించిన పంటలన్నీ మార్కెట్లో ధర లేకుండా పోతే
దాని మీద కోడి చుట్టపై రొకటి పొట్టులాగా ఈ అగ్రిమెంట్ సంతకం పెడితే పాలపొడి దిగుమతులు, తేనె దిగుమతులు, చింతపండు దిగుమతులు, నూనె గింజల దిగుమతులు, మొక్కజొన్నల దిగుమతులు, గోధుమల దిగుమతులు, పత్తి దిగుమతులు, మన దేశానికి వచ్చే దిగుమతుల మీద 0 ఎక్సైజ్ పన్నుతో దిగుమతి చేసుకోవాలి. మనం ఎగుమతి చేసే వస్తువు మీద 18% ట్యాక్స్ వేస్తారు. అతి దుర్మార్గమైన అగ్రిమెంటు. ఈ అగ్రిమెంటు చేసుకోవడానికి వీల్లేదని 540 సంఘాలు నిరాకరిస్తున్నప్పటికీ 24వ తేదీన సంతకం పెట్టడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం. అందుకే దీనికి నిరసనగా 22వ తారీఖున దేశవ్యాప్తంగా గ్రామాన రైతులతోటి అగ్రిమెంట్ ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ సంతకాలు సేకరించాలని 22వ తారీఖున దేశంలోని అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దహనాలు చేయాలని చెప్పి కిసాన్ మోర్చా నిర్ణయించింది. అట్లా ఈ రోజున రాష్ట్రంలో జరిగిన సమావేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సంతకాలు సేకరించాలని, అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, అన్ని జిల్లా కేంద్రాల్లో దిష్టిబొమ్మ దహనాలు కావించాలని చెప్పి నిర్ణయించాం. అట్లాగే 28, 29 తేదీల్లో ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా విస్తృత సమావేశం ఉన్నది. ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా అందులో భాగస్థులు అవుతున్నాయి. మన రాష్ట్రం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 32 రైతు సంఘాలు అందులో పాల్గొనాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని 22వ తారీఖున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినేడి యలమందరావు నా పేరు. ఈ రోజున అమెరికా, అలాగే మన భారతదేశం, మోడీ, అలాగే ట్రంప్ ద్వైపాక్ష ఒప్పందం చేసుకుంటా ఉన్నారు రేపు 24వ తారీఖున. దీనివలన మన సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం మరింత సంక్షోభాలకు నెట్టబడుతుంది. కాబట్టి రేపు ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. అలాగే గ్రామ సీమల్లో ఉన్న రైతాంగాన్ని మరి సంతకాల సేకరణ చేసి రేపు మరి రాష్ట్రపతికి ఈ ద్వైపాక్షిక ఒప్పందం మీద సంతకాలు చేయొద్దని చెప్పేసి రాష్ట్రపతిని కోరుతూ కూడా ఆ గ్రామ సీమల్లో మరి రైతాంగ శ్రేయభిలాషిని కలిసి సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రధానమైన వ్యవసాయ రంగం ఈ 30 సంవత్సరాలుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఇవాళ వ్యవసాయం ఏ పంట వేయాలో తెలియని పరిస్థితి. ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు చెరుకు ఇవాళ 1 సెంట్ వేసే పరిస్థితి లేదు. అలాగే ఈ సంవత్సరం పొగాకు రైతులు ఇవాళ మరి క్రాప్ హాలిడే పెట్టే పరిస్థితి. అలాగే మొక్కజొన్నలు మద్దతు ధర 2400 ప్రకటించారు. ఇవాళ మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఇవాళ రాష్ట్ర ప్రజలకి, రైతాంగానికి ఎంతో ఉపయోగం అని చెప్పి ఓట్లు దండుకున్నారు. ఇవాళ 2400 మద్దతు ధర కొనే పరిస్థితి లేదు. అందుకే 1600-1700కే కొనుక్కున్నారు. ఈ యొక్క రైతాంగాన్ని ఈ కమిషన్ వ్యాపారులకి, దళారులకి అప్పచెప్పి ఇవాళ మరి ఎంతో సంక్షోభంలో ఉన్న ఈ వ్యవసాయ రంగం మరింత సంక్షోభానికి నెట్టడానికి ఈ మోడీ, ట్రంప్ ద్వైపాక్షిక ఒప్పందం ఉపయోగపడుతుంది. రేపు మన దేశంలోకి సోయాబీన్ నుంచి వచ్చే ఉపోత్పత్తులు, నూనె కానీ లేకపోతే కేకు కానీ దిగుమతి అవుద్ది. అలాగే మొక్కజొన్న నుంచి వచ్చే మరి ఇది కూడా, దాన్ని కూడా పిప్పిని అట్ని కూడా ఇవాళ కోళ్ళ పరిశ్రమలకు ఇక్కడికి పంపుతారు. అందుకని ఇవాళ మొక్కజొన్న రైతులు, లేకపోతే మరి సోయాబీన్ రైతులు, అలాగే పాడి రైతులు అందరూ కూడా ఈ యొక్క మరి ఉత్పత్తుల్ని సుంకాలు లేకుండా మన దేశానికి మరి దిగుమతి చేసుకోవడంతో మరి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని మరి ఎస్కేఎం మన 540 సంఘాలతో కూడినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. దానికి తగినట్లుగా మన రాష్ట్రంలో కూడా ఎస్కేఎం మరి పిలుపు ఇవ్వడంతో మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ మరి ధర్నాలు జరపాలని, నిరసన ప్రదర్శన చేయాలని, దీనికి రైతులే కాకుండా రైతాంగ శ్రేయోభిలాషులు కూడా దీనిలో పాల్గొని ఈ యొక్క ధర్నా కార్యక్రమాల్ని, అలాగే గ్రామాల్లో సంతకాల సేకరణకు కూడా అందరూ కూడా రైతాంగమే కాదు, రైతాంగ శ్రేయోభిలాషులు ఇవాళ. ఎందుకంటే ఒకప్పుడు విత్తనం కొనేవాళ్ళం కాదు, వాళ్ళంతా రైతాంగం విత్తనాలు కొంటా ఉన్నారు. ఒకప్పుడు ఎరువులు వేసేవాళ్ళం కాదు, ఫెర్టిలైజర్స్ వేసేవాళ్ళం కాదు, ఇవాళ ఎరువులు కంపెనీలు వస్తా ఉన్నాయి. అంతేకాదు బ్యాంకుల్లో అప్పులు కూడా తెచ్చుకునే వాళ్ళం కాదు.
ఇవాళ బ్యాంకులు కూడా రైతాంగం మీద వస్తూ ఉన్నాయి. అందుకని వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు రేపు రైతాంగం దెబ్బతిన్న తర్వాత. అందుకని మరి రైతాంగ శ్రేయోభిలాషులు కూడా రేపు మేము జరపబోయే ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేసి జయప్రదం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన జిల్లా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించి ట్రంప్ అండ్ మోడీ దిష్టిబొమ్మలో దగ్ధం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. రెండో అంశం 22, 24, 23 తేదీలలో ట్రంప్ మోడీ మధ్యనటువంటి జరిగిన ఒప్పందం ప్రకారం సంతకం చేయడానికి మన భారత ప్రభుత్వం సిద్ధపడుతూ ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం నుంచి భారత ప్రభుత్వం వెనక రావాలని, దేశ రైతాంగాన్ని రక్షించే దానికోసం ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని చెప్పేసి మేము సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ నెల ప్రారంభం నుంచే గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో సంతకాలు సేకరించి భారత రాష్ట్రపతి గారికి మేము లేఖలు రాసి పంపిస్తా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దానికోసం ఈ నెల 28, 29 తేదీలలో ఢిల్లీలో జరిగే సంయుక్త కిసాన్ మోర్చా సదస్సుకి పెద్ద ఎత్తున కూడా హాజరై ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచే దానికోసం రైతాంగం కదలాలని చెప్పేసి మేము పిలుపుకోవడం జరుగుతోంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం జరగక ముందే మన దేశంలో, మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభానికి గురవుతా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే తోతాపూరి మామిడి రైతులు, పొగాకు రైతులు, రొయ్యల రైతులు, టమాటా రైతులు, అదేవిధంగా జీడి మామిడి, కోకో, ఏ పంట పండించే రైతులైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నష్టపోతా ఉన్నారు. వీళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏ ప్రయత్నం చేయటం లేదు. వీళ్ళకి రక్షణ కల్పించుకోకుండా, దేశ రైతాంగాన్ని కాపాడే దానికోసం చర్యలు తీసుకోకుండా అమెరికా, ఐరోపా మార్కెట్లకు మన రైతాంగాన్ని బలి చేసే విధానాన్ని తీసుకోవటం సరైనది కాదు. అందుకని ఎప్పటికైనా భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది అంటే తక్షణమే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందం నుంచి బయటకు రావాలి. దేశ రైతాంగాన్ని కాపాడే దానికోసం ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. మన స్థానికంగా రైతాంగం ఏదైతే పంటలు పండిస్తున్నారో ఆ పంటలన్నిటిని ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తాము.